హలో 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 మా కాలనీ అందరం కలిసి కార్తీక వనభోజనానికి వెళ్ళొచ్చేశామోచ్. పిల్లలు పెద్దలు అందరం ఉత్సాహంతో కేరింతలు కొట్టేశాం. అసలు ఈ కార్తీక వనభోజనం వన సమారాధన లాంటి మాటలు ఎందుకు బాస్, సులువుగా పిక్నిక్ అనేక అంటారా? మీకు అర్థమయ్యేలా చెప్తా ఉండండి. అదే ఎందుకు, ఏమిటి, ఎలా ఇలాంటివన్నమాట. నేను టకటక 3 ముక్కల్లో చెప్పేస్తాను, వినేయండి. అసలు కార్తీక మాసం చాలా గొప్పదని అందరికీ తెలుసు కదా. ఈ మాసం హరిహరులిద్దరికీ ప్రీతికరం. నెలంతా పూజలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు, దానధర్మాలు, పురాణ పఠన శ్రవణాలు, నదీ స్నానాలు చేస్తారు. ఉసిరి చెట్టును నారాయణ స్వరూపంగా, తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావించి పెళ్లి చేస్తారు, పూజ చేస్తారు. దీపాలతో ఇల్లు వాకిలి అలంకరిస్తారు. గుళ్ళు గోపురాలు సందర్శిస్తారు. అయితే ఈ వనభోజనాలెందుకు? అక్కడికే వస్తున్నా ఉండండి. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రానికి అధిదేవత అయిన అగ్నికి ప్రాధాన్యతనిస్తూ మనకి జీవనాధారమైన పంచభూతాల్లో ఒకటై ఉండి దీపస్వరూపమై మన ఇళ్లలోనూ జీవితాల్లోనూ వెలుగును నింపుతున్న అగ్నిదేవుని పూజించటం కోసం వనవృక్షాల్లో నిబిడీకృతమైన స్వామిని కొలుస్తూ అరణ్యవనాల్లోనూ ఉద్యానవనాల్లోనూ అందరూ కలిసి చెట్ల నీడల్లో వండుకుని అందరూ కలిసి భోజనం చేస్తారు. ఈ సమయంలో వాతావరణం గొప్పగా ఉంటుంది. చిరు చలి, చిరు ఎండ కలిసి గాలిలో తేమ చక్కగా ఉండి ఆహ్లాదాన్నిస్తుంది. అంతేకాక దీనివల్ల చెట్లలో ఉన్న ఔషధ గుణాలను గాలి ద్వారా మనం పీల్చుకుంటాము. అందుకే వనభోజనాల్లో తరాల భేదాలు లేకుండా పిల్లలకి పెద్దలకి ఆటలు పాటలు ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవడం కూడా ఈ కాలంలో అలవాటుగా మారింది. మేము ఇలాంటివన్నీ చేసి చాలా చాలా ఎంజాయ్ చేశామండోయ్. ఇదిగిదిగో ఇదే మేం వెళ్ళిన మామిడి తోట. ఎంత బాగుందో చూసారా? మా ఇంటి నుంచి అరగంట దూరంలోనే ఉంది. ఇక్కడ సినిమాలు సీరియల్స్ షూటింగ్ కూడా చేస్తారట. ఈ చెట్లకు ఉయ్యాలలు కట్టుకుని ఊగాము. ఎంత హాయిగా ఉందో ఇక్కడున్నంతసేపు. ఈ చెట్లకి కాయలుంటే దుల్లిపేసేవాళ్లం కాదు. శీతాకాలం అయిపోయింది గాని. పిల్లలకి ట్రెజర్ హంట్ పెట్టారు. అదేనండి, అక్కడొక ముక్క ఇక్కడొక ముక్క దాచి అవి కనిపెట్టడానికి కాగితాల్లో క్లూస్ రాసి పెడతారే, ఆ గేమ్. చెట్లలో క్లూస్ కోసం పిల్లలు వెతుక్కుంటుంటే ఓటీటీలో మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్లు చూసినంత టెన్షన్ పడ్డాం. తర్వాత పిల్లలకి కలర్ గేమ్ పెట్టారు. వాళ్ళంతా ఆ రంగుల వేటలో మమ్మల్ని కిచిడి కిచిడి చేసేశారనుకోండి. అన్నట్టు మేం కూడా బోల్డని ఆటలాడుకున్నాం. అదిగో మీరే చూడండి. ఆ తర్వాత ఘుమఘుమలాడే వంటలన్నీ కమ్మటి కబుర్లు నంచుకుంటూ ఆరగించి మళ్లీ ఆటల్లో పడ్డాం. ఇదిగో మీరే చూడండి. जल्दी 5 के अमाउंट 100 रुपीस. फर्स्ट राउंड 50 रुपीस. सेकेंड राउंड 50. थर्ड राउंड 50. फर्स्ट लाइन रो फर्स्ट रो टू हाउस ఇది ఫస్ట్ హౌస్ 200. సెకండ్ 3333 3333 కృష్ణ చిరంజీవి ఎన్టీఆర్ మోహన్ బాబు అర్తనశాల 15 సెకండ్స్ హరికృష్ణ సత్యలీల ఆటలు ఆడుతూ ఆడుతూ పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లలం అయిపోయామంటే నమ్మండి. చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేశామో? చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది. టైమే తెలియలేదు.